నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ ప్రాజెక్ట్ ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసిందో దాన్ని డిస్మిస్ చేయడం, మళ్ళీ వాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం, అక్కడ కూడా ఆ పిటిషన్ డిస్మిస్ అవ్వడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఒకటైన వాన్పిక్ ప్రాజెక్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్. హైకోర్టులో ఎప్పుడైతే ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం, అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బ తగలడం, ఏ విధంగా చూడాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే అది వాన్ పిక్ కాదు, అది వైఎస్ పిక్, జగన్ పిక్. ఇది ఇప్పుడు ఆ వాన్ పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ అంటూ అది తీసుకున్న ఆ ప్రాజెక్టు 28,000 ఎకరాలు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో 28,000 ఎకరాలు వాళ్ళు లాక్కున్నారు. రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నారు. ఏదో నామకే వస్తే డబ్బులు ఇచ్చి లాక్కున్న దీంట్లో దానికి ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశారు? జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దగ్గర దగ్గర 900 కోట్లు, 854 కోట్లు. అదే సాక్షి ఛానల్, సాక్షి పేపర్, ఏంటది జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్. అంటే ఇప్పుడు సాక్షి ఛానల్, పేపరు అది జగన్మోహన్ రెడ్డిది కాదు, అది భారతీ మేడంది అసలే కాదు. ఎవరిది? నిమ్మగడ్డ ప్రసాద్. ఇప్పుడు ఆయన డబ్బులే కదా. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే దారిలో నీకు సాక్షి బిల్డింగ్లు కనపడతాయి. ఎవరయ్యాయి అంటే ఇప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పాపం ప్రసాద్ గారు మరి జగన్తో పాటు ఆయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు. అంటే జైల్ మేట్. ఇప్పుడు ఇది ఏంటంటే అమ్మా, ఇది సిబిఐ కేసు నెంబర్ 4. ఇప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు ఎన్ని ఉన్నాయి? జగన్ పైన 11 కేసులు ఉన్నాయి. ఈడీ 9 కేసులు ఉంటాయి. దాంట్లో ఆ ఛార్జ్ షీట్ 4 ఉందో చూసావా? అది ఏది వాన్ పిక్ ప్రాజెక్ట్. దీంట్లో ఒక 13 మంది ఉంటారు నిందితులు. ఇక A1, A2 నేను చెప్పవసరం లేదు. పేటెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. A3 ఈయన ఎవరు? నిమ్మగడ్డ ప్రసాద్. A4 మోపిదేవి వెంకటరమణరావు, అప్పుడు మంత్రి, అదే బీసీ. ఆయన బలయ్యాడు. ఈ కుటుంబాన్ని నమ్ముకుని జగన్ని, రాజశేఖర రెడ్డికి మరి సేవ చేసి అతను బలయ్యాడు. ప్రముఖ బీసీ నాయకుడు అక్కడ రేపల్లలో. అంటే ఏంటి అసలు ఆయనతో నీ గమ్మత్ చెప్పనా? ఆ ఫైల్ మీద సంతకం ఎక్కడ పెట్టించారంటావు? జనరల్గా ఫైళ్ళ మీద సంతకాలు ఎక్కడ పెడతారు? వాళ్ళ ఛాంబర్లో పెడతారు, ఆఫీస్లో పెడతారు. కానీ ఈ ఫైలు, ఈ సంతకం ఎయిర్పోర్ట్లో పెట్టారు. ఎయిర్పోర్ట్లో కూడా కాదు, రన్వే మీద పెట్టారు. ఇక నువ్వు అనొచ్చు, రన్వే అంటే ఏంటి సార్? మరి మీరు కారు బాయ్నెట్ మీద పెట్టి సంతకం పెట్టినట్టుగా మరి అదేమంటాం, బాయ్నెట్ ఫ్లైట్ మీద పెట్టి సంతకం పెట్టాడు. ఫలితం ఆయన జైలు. ఎవరు? మోపిదేవి వెంకటరమణ. ఆయన కూడా 16 నెలలు 17 నెలలు వీళ్ళతో పాటు. A5 ఎవరంటావు? ధర్మాన ప్రసాదరావు. ఇక ధర్మాన ప్రసాదరావు గురించి నేను చెప్పాల్సిన పని ఏముంది? ఆయన అసలు రెవెన్యూ కింగ్, డాన్. కింగ్ ఏముందలే. ఇది అటు రాజశేఖర టైంలో ఆయనే రెవెన్యూ మంత్రి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయనే రెవెన్యూ మంత్రి. కారణం అంటే ఏంటి? ఇక కబ్జాయే మొత్తం. అప్పుడు తుడిచిపెట్టారు తండ్రి పాలనలో. దాని పేరు ల్యాండ్ మాఫియా, సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతో అసలు ఒక 113 సెజ్ల పేరుతో అప్పుడు లేపేశారు. ఇప్పుడు అసలు ఇదేంటి? ఇది ఇప్పుడు భూరక్ష. జగన్ అన్న భూభక్ష. ఏది? అది మనం చూసాం. 13 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం. 22A ఏదో చేర్చి పారేసి దాంట్లో 6-7 లక్షల ఎకరాలు అసలు ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, బీసీలు. అంటే జగన్ మీటింగుల్లో ఏమని చెప్తుంటాడు? నా ఎస్సీ అంటే అర్థం నీ భూమి నాదే, ఓ ఎస్సీలారా అని. నా ఎస్టీ అంటాడు. అంటే ఏంటి? ఎస్టీలారా మీ భూములన్నీ. అంటే వాళ్ళకి తెలియలే, వాళ్ళకి అర్థం చేసుకోవడం వాళ్ళ పొరపాటు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటే ఒక మమ్మల్ని బంధుత్వం కలుపుకుంటున్నాడు అనుకున్నారు, కానీ ఆ బంధుత్వం భూమి కోసమని వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు చెప్పాను. ఇక నెక్స్ట్ మొత్తం బ్యాచ్ ఇక అధికారులు ఎవరు? మన్మోహన్ సింగ్, బ్రహ్మానంద రెడ్డి, శామ్యూల్, సీనియర్ IASలు, IRSలు బలయ్యారు. నెక్స్ట్ ఇక తర్వాత నిమ్మగడ్డ ప్రకాష్, ఈయన బ్రదర్ ఏదో అవుతారు. ఒక 4 సంస్థలు ఉంటాయి.
13 నిందితుల్లో ఇదే వాన్పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఒకటి, సిలికాన్ బిల్డర్స్ అనేది ఒకటి, సండూర్ పవర్ అనేది ఒకటి, ఈయన డొల్ల కంపెనీలు ఉన్నాయి కదా, ఎవరి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించింది. అది ఆ ఛార్జ్ షీట్ ఇప్పటికీ ఆ కేసు తేళ్ళ. ఇప్పుడు 13-14 ఏళ్ళ జగన్ బెయిల్పై ఉండి, అంటే ఏంటంటే 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. అసలు చూసావా ఇలాంటి క్రిమినల్ పాలిటిక్స్ అనాలా దీన్ని, క్రిమినల్ మరి ఏమనాలి, అసలు ఈ రకమైనటువంటి క్రిమినల్ భారతదేశంలో పుడతాడు, పెరుగుతాడు, పరిపాలిస్తాడు అని అసలు అంబేద్కర్ ఊహించుండరు. లేకపోతే ఎలాగోలా ఇలాంటి వాళ్ళకు కూడా అడ్డుకట్ట పడేలాగా చట్టాలని న్యాయాన్ని సంరక్షించేవాడు. పాపం అంబేద్కర్ ఊహించలేదన్నమాట. జగన్ లాంటాడు ఇక్కడ పుడతాడు, ఇక్కడ పెరుగుతాడు, పాలిస్తాడు అనేది. 136 డిశ్చార్జ్ పిటిషన్లు ఏంటమ్మా. ఇంకా నయ్యం ఆ విజయ్ మాల్యా బ్యాచ్ ఉంది చూసావా, లండన్ బ్యాచ్, ఎవరు నీరబ్ చోక్సీ, నీరబ్ మోడీ, లలిత్ మోడీ, చోక్సీ, ఈ బ్యాచ్ పారిపోయారు. కానీ శుభ్రంగా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు కూడా పార్టీ పెట్టేసుకుంటే, ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా మాల్యా కాంగ్రెస్, కర్ణాటక సీఎం అయిపోయేవాడు విజయ్ మాల్యా. లేకపోతే మోడీ కాంగ్రెస్, అది మోడీ కాదు నీరబ్ కాంగ్రెస్ అనుకో, మళ్ళీ మోడీ అంటే ఈయన వస్తాడు ప్రధానమంత్రి. నీరబ్ కాంగ్రెస్ అని కనుక పెట్టుకుంటే గుజరాత్ సీఎం అయిపోయి ఉంటాడు, ఈ మోడీ ఉండేవాడు కాదు. సార్ ఈరోజు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అంబటి రాంబాబుకి ఒక కేసులో బెయిల్ వచ్చి మరో కేసులో రిమాండ్లో ఉండగానే బెయిల్ వచ్చిన అంశం పైన మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు గారికి భారీ షాక్ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ వాన్పిక్ ప్రాజెక్ట్లో వచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అవుతుందంటారా? అంటే షాక్ అల్లా, నువ్వు కొంచెం లైటర్ వేలో వెళ్తున్నావు. ఏమన్నాడు, నీకే కొంచెం మొహమాట వేసినట్టుంది. మొన్న వాళ్ళు చంపపెట్టు అన్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు కంటే ఒక కేసులో బెయిల్ వచ్చిందంట, అది చంద్రబాబుకి చంపపెట్టు అంటాడు. ఇప్పుడు వాన్పిక్ ప్రాజెక్టుకి మరి ఎవరు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇది ఎవరికి చంపపెట్టు, జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టా, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి చంపపెట్టా? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటంగా, లోపాలని లోపాలుగా మాట్లాడాలి, న్యాయాన్ని న్యాయంగానే చూడాలి. ఎన్నాళ్ళు తప్పించుకుంటారమ్మా? ఎన్నేళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎన్ని నెలలు ఆయన జైల్లో ఉన్నాడు? 16 నెలలు. అంటే 16 ఏళ్ల దాకా ఈ కేసు తేలదా? అంటే ఇప్పటికే ఎంత 13 అయిపోయినట్టుంది, ఇంకో 3 ఏళ్ళు లాగుతారా? అంటే 16 నెలలు జైలు వేశారు కాబట్టి నెలకు 1 సంవత్సరం లాగినట్ట. ఇది మనం అడిగే ప్రశ్నలు కాదు. జనంలో దీనిపై తీవ్రమైన చర్చ, ఆందోళన. అసలు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. సామాన్యుడు ఇవాళ న్యాయస్థానానికి ఎందుకు కట్టుబడి ఉండాలి? కోర్టులకు నేను ఎందుకు బద్ధుణ్ణి కావాలి? పోలీసుని నేను ఎందుకు లెక్క చేయాలి? జగన్కో న్యాయం, సామాన్యుడికో న్యాయమా? ఇవాళ మనం వేసే ప్రశ్నలు కాదు. ఇప్పుడు జనం బాగా తెలివి మీరారు. ఇప్పుడు ఇంత ముందులాగా కాదు, బయట ఏం జరుగుతోంది, లోపల ఏం జరుగుతుంది అన్నీ వాళ్ళకి తెలుసు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ న్యాయ వ్యవస్థతో ఒక బంతి ఆట ఆడుతున్నాడు. ఏంటి, ఫుట్బాల్ అంతనాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, బంతిగా మారిందా వ్యవస్థ? జగన్ కాళ్ళ కింద ఫుట్బాల్ అయిందా? దర్యాప్తు వ్యవస్థ కానీ లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ కానీ ప్రశ్నించుకోవాలి, వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అంటే డబ్బుతో ఏదైనా కొంటాడా? అంటే చట్టం డబ్బుకి సాగిలపడుద్దా? న్యాయం డబ్బుకి లోబడుద్దా? కనపడుతోంది కదా. ఆయన దగ్గర డబ్బు ఉంది, అందుకే 14 ఏళ్ళుగా బెయిల్పై ఉన్నాడు. ఆయన ఎవరో సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా మాట్లాడాడు. ఆయన రిటైర్డ్ డీజీపీ ప్రకాష్ సింగ్ ఎవరు ఉన్నారు పంజాబ్, ఆయన కూడా మాట్లాడాడు. అసలు ఎలా సాధ్యం, ఒక ఆర్థిక నేరస్తుడు 13 ఏళ్ళు బెయిల్పై ఎలా ఉంటాడు అని ఎవరు చెప్పాలి సమాధానం? నవ్వుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన యొక్క గేమ్. అతనికి ఇదొక క్రీడగా మారింది. ఏది, ఇదొక వికృత క్రీడ. ఈ వికృత క్రీడకి న్యాయ వ్యవస్థ బలవడమే విషాదం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.